రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులైంది. 6 గ్యారంటీల్లోని 13 కార్యక్రమాల్లోని 5 పథకాలను అమల్లోకి తెచ్చింది. ధరణి సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ దశల్లో ఉన్న 29,384 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి నియామక పత్రాలను ఇచ్చింది. పాత బస్తీ మెట్రోకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం 2 కీలక ఎలివేటెడ్ కారిడార్ల పనులకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు విశ్రాంత జడ్జీల కమిటీలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులైంది. 6 గ్యారంటీలతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఈ 100 రోజులు ప్రధానంగా దృష్టి పెట్టింది. గత డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అదే రోజున ప్రగతి భవన్ వద్ద కంచెను తొలగించి తమ ప్రభుత్వ నిర్వహణ తీరుపై సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబా పూలే భవన్ గా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. వారంలో 2 రోజులు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలపైనే ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రధానంగా దృష్టి సారించింది. అభయహస్తంలోని 13 కార్యక్రమాల్లో 5 పథకాలను 100 రోజుల్లో అమల్లోకి తెచ్చింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరుతో గ్రామ, పట్టణ సభలు నిర్వహించి దరఖాస్తుల్ని స్వీకరించింది. పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటి వరకు సుమారు 25 కోట్ల మంది అతివలు ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ను అందించే గృహజ్యోతి పథకానికి ఈ నెల నుంచి శ్రీకారం చుట్టింది. సొంత స్థలమున్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించింది. నియోజకవర్గానికి 3,500 చొప్పున 22,500 కోట్లతో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అభయహస్తంలో మరో 8 పథకాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంకా మహిళలకు నెలకు 2,500 రూపాయలు, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000, వరి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం అమలు కావాల్సి ఉంది. ఇల్లు లేని పేదలకు స్థలం 5 లక్షల రూపాయలు, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్, పింఛను 4,000 రూపాయలకు పెంపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలీసు, వైద్యారోగ్య శాఖ, గురుకుల సొసైటీల్లో వివిధ దశల్లో పెండింగుల్లో ఉన్న 29,384 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాల్ని కల్పించింది. టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డిని చైర్మన్ గా కొత్త కమిషన్ ఏర్పాటు చేసింది. గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ను రద్దు చేసి మరో 563 ఉద్యోగాలతో కొత్త ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 70 కిలోమీటర్ల కొత్త మార్గంతో హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఐటీఐలలో 2,700 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఐటీఐల్ని ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సింగరేణి ఉద్యోగాలకు ₹1 కోటి ప్రమాద బీమాను అందుబాటులోకి తెచ్చింది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వేదికగా సుమారు 40,232 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. రైతు సమస్యల పరిష్కారానికి రైతు నేస్తం కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 97 కోట్ల రూపాయలతో 2,601 రైతు వేదికల్ని వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేయడంలో భాగంగా తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను నెలకొల్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలిసి పలు వినతి పత్రాల్ని సమర్పించారు. ఫలితంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్, మెహదీపట్నంలో రక్షణ శాఖ భూముల్ని రాష్ట్రానికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారిపై 2,232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు జాతీయ రహదారి 44పై 1,580 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునాది రాయి వేశారు.
ధరణి సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. మూసీ పునరుజ్జీవం, పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు కోసం కసరత్తు చేస్తోంది. బంజారాహిల్స్ లో బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను, ఎల్బీనగర్ సమీపంలో బైరామల్గూడ ఫ్లైఓవర్, ఉప్పల్ సమీపంలో నల్లచెరువు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రభుత్వం ప్రారంభించింది. హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలం కేటాయించింది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలు, రాజీవ్ గాంధీ విగ్రహానికి శంకుస్థాపన జరిగింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు, కవులు, కళాకారులు, సినిమాలకు గద్దర్ అవార్డుల్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్వయం సహాయక సంఘాల్ని ప్రోత్సహించేలా వడ్డీ లేని రుణాలు, యూనిఫామ్ కుట్టే పని అప్పగింత వంటి కార్యక్రమాల్ని చేపట్టింది. వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లో టీఎస్ ను టీజీగా మార్చింది. జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా ఖరారు చేసిన ప్రభుత్వం అధికార చిహ్నంలో మార్పులు చెయ్యాలని నిర్ణయించింది. మహిళల రద్దీ దృష్ట్యా 100 కొత్త ఆర్టీసీ బస్సుల్ని ప్రారంభించింది. ఆర్థిక, విద్యుత్, నీటిపారుదల విభాగాల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణతో పాటు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది. కాళేశ్వరంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్, విద్యుత్ ప్రాజెక్టులపై హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కమిటీల్ని ప్రభుత్వం నియమించింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లు, గొర్రెల పంపిణీ, చేపపిల్లల పెంపకం పథకాలు, ధరణి ఏజెన్సీ, మిషన్ భగీరథ, హెచ్ఎండీఏలో భవన నిర్మాణ అనుమతులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, జీఎస్టీ ఎగవేతను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ జరిపిస్తోంది.